ఎంత పెద్ద డైవర్షన్ చేశారు కదా. ఇప్పుడు జంతు కొవ్వు లేదు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనే స్థాయికి వచ్చి ఉంది అని చెప్పించాలని చూస్తున్నారు. అంటే ఇప్పుడు కూటమికి ఫాలో అయ్యే క్యాడర్ అవ్వచ్చు, కూటమిలో ఉన్న నాయకులు అవ్వచ్చు, ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వీళ్ళు ఆ డాక్యుమెంట్లో లేనిది ప్రచారంలోకి తీసుకొచ్చి ఒక పార్టీని దెబ్బకొట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్కి వాడిన దాన్ని ఇప్పుడు లేదు అని చెబితే డైజెస్ట్ చేసుకోలేక ఏదో విధంగా ఉంది అనే దాకా దీన్ని కొనసాగించాలనే స్థాయిలో ఉంది. ఇంకొన్ని ప్రశ్నలు సార్, అంటే అనుమానాలు చెప్తా చూడండి. పార్థసారథి గారు, కొలుసు పార్థసారథి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, జంగా కృష్ణమూర్తి గారు, వీళ్ళంతా ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కదా, మెంబర్లే కదా, పాలక మండలిలో కూడా ఉన్నారు కదా. ఒకళ్ళిద్దరైతే పర్చేసింగ్ కమిటీ చైర్మన్ అండ్ మెంబర్గా కూడా ఉన్నారు కదా. మరి పర్చేసింగ్ కమిటీతో సంబంధం లేకుండా నెయ్యి కొనుగోలు టెండర్లు జరగవు కదా. మరి వీళ్ళు ఎవరిని ఎందుకు విచారించాలా? ఎందుకు విచారించాలా? వాళ్ళు టీడీపీలో ఉన్నారనే, ఇప్పుడు కూటమిలో భాగస్వాములనే.